కళ్యాణ్ గారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన కూడా మనిషి వ్యక్తిత్వం అయితే చాలా మంచి వ్యక్తిత్వము, రాజకీయాలు కొత్త అయినా కూడాను ఆయన ఆలోచన విధానం అయితే బాగుంది. దానికి కొంచెం టైం పడుతుంది అన్న, ఖచ్చితంగా టైం పడుతుంది. అలాంటి రాజకీయాలు అంటే అన్ని కుళ్ళు కుతంత్రాలు అన్నిటితో కూడింది కాబట్టి దాంట్లో అణిగి మణిగి ఉండాలంటే ఒదగాలంటే చాలా కొంచెం టైం పడుతుంది. బట్ టైం తీసుకున్నా కూడాను ఖచ్చితంగా మంచి లీడర్ అవుతాడన్న. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడాను ప్రజలు బాగుంటారని ఆలోచన. మోదీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? మోదీ యాక్చువల్గా మోదీ గారు సెంట్రల్ అంటే వేరే ఇది లేదన్న. ఇప్పుడు ఎందుకంటే మోదీ గారు చేస్తుండే పనులు ఉన్నాయి దేశానికి ఆయన కూడాను ఒక మన భారతదేశాన్ని మనం ప్రపంచ పటంలో చూపొచ్చాలనే తాపత్రయంతో ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాల్సిందే, ఆయన అడుగుజాడల్లో వెళ్ళాల్సిందే, చేస్తున్నాడు. పక్క దేశ ప్రధానులు కూడా కాళ్ళ మీద పడి ఆయన ఒక దేవుళ్ళ పూజిస్తున్నారు. చాలా దేశాలు కూడా ఏదైనా యుద్ధాలు జరిగినప్పుడు కూడా ఫస్ట్ మోడీ గారికి పిలుపు వస్తుంది, మీరు ఆపండి సార్, మీరు తలుచుకుంటే అవుతుంది అనేటట్టుగా మన దేశ ప్రధాని పక్క దేశ ప్రధానులు కూడా కోరుతుంటే ఎలా అనిపిస్తుంది సార్ మీకు? ఖచ్చితంగా చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రికి రాని గౌరవము ఏ ప్రధానమంత్రికి అంటే రాష్ట్రం మన దేశం గురించి ప్రపంచ దేశాలన్నీ గుర్తించే స్థాయికి వచ్చినాడంటే మనం అందరూ సంతోషపడాల్సిందే, మనంతో గర్వించదలసిందే కదన్నా. ఖచ్చితంగా మోదీ గారిని కూడా ఆర్మీ వాళ్ళకు కూడా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే ఆర్మీ క్వార్టర్స్కి వెళ్ళడం, ఆయన వాళ్ళకి భరోసా ఇవ్వడం సైనికులకి ఎలా అనిపిస్తుంది సార్? అలా చేస్తున్నాడు. తర్వాత చాలా తెలివిగా పరిపాలన చేస్తున్నాడు. ఎందుకంటే రాష్ట్రాలు చూడండి, ప్రతి రాష్ట్రంలోనూ గవర్నమెంట్ లేకపోయినా కూడా దాన్ని ఏదో రకంగా గవర్నమెంట్ తీసుకొని వస్తున్నాడు. మొన్న అభివృద్ధి చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటున్నారు బీజేపీ ప్రభుత్వం. తర్వాత మొన్న రీసెంట్గా జరిగిన ఢిల్లీలో 10 ఏండ్ల పాలన చూసాం మనము. ఓకే, బాగా చేశారు, పబ్లిక్ వాళ్ళు కూడా 10 ఏండ్లు ఆదరించినారు. కానీ అది కాదు అభివృద్ధి, నేను చేస్తానని చెప్పేసి మొన్న ఆయన మాట ఇచ్చాడు. అదే ప్రకారంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినారు. అదే కాకుండా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండాలా, ఎలాంటి వ్యక్తి అయితే బాగుండాలా మీరు గమనించండి. ఒక మంచి వ్యక్తిని, రేఖా గుప్తా అనే మేడం గారిని, ఒక మంచి పరిపాలన దక్షురాలని ఉండొచ్చు, అంతకుముందు ఏదైనా చేసిండు. కాకపోతే ఒక కేపబిలిటీ, ముఖ్యమంత్రి అనే వాళ్ళకి ఒక కేపబిలిటీ. ఎంతోమందిని ఇంతకుముందు చెప్పారు, 3-4 పేర్లు వచ్చాయి. కాకపోతే ఆమెనే సెలెక్ట్ చేసే దాంట్లో అది తెలివైనతనం అంటే అది. కాబట్టి మనం ఖచ్చితంగా మోదీ గారిని కూడా ఈవీఎంలపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొంతమంది కొన్ని అపోహలు ఉన్నాయి, నిజమా సాధ్యమేంటారా సార్? మోడీ గారు గెలిచిన ప్రతిసారి కాంగ్రెస్ రావడము, ఈవీఎంలు ట్యాంపరింగ్ అంటున్నారు, కొన్ని మాటలు వేరే శక్తులతో కూడా మాట్లాడిస్తా ఉన్నారు. మీరు ఎలా చూస్తారు సార్ దాన్ని? సార్ టెక్నికల్గా కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు దాన్ని, నేను ఎందుకంటే మనకు తెలియని విషయాల్ని మనం కన్ఫర్మ్ చేసే తప్పు. కానీ ప్రజలు ఓట్లేస్తే మాత్రమే గెలుపు ఎక్కడైనా కానీ సాధ్యమవుతుంది. కానీ ఈ ట్యాంపరింగ్లు ఇవి ఓకే ఉండొచ్చు, సమ్ పర్సెంటేజ్ అటు. కాకపోతే ప్రతి నియోజకవర్గంలోనూ ఇంతమంది ఎమ్మెల్యేలని ఒక రాష్ట్రంలో గెలిపించినారంటే మనం ఒకదాన్ని తప్పు పట్టలేము కదా. ప్రజల తీర్పు కూడా ఇంపార్టెంట్. మన సమాజంలో ఉన్నాం కాబట్టి ప్రజల తీర్పు ఖచ్చితంగా తీసుకోవాలా. ఇది ఈ ఈవీఎంలు అనేటివి కొంచెం పర్సెంటేజ్ ఉంటుంది, దాన్ని మనము ప్రామాణికంగా తీసుకోండి. తీర్పే తప్పు అనేది ప్రజా తీర్పును మనం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. కానీ ఓడిపోయిన వాళ్ళు ఎవరైనా అంటారు, ఓహో ఏదో ఒక సాగు చెప్పాలి కాబట్టి అనొచ్చు, కానీ అది పెద్ద ప్రాబ్లం కాదు. ఈసారి సెంట్రల్లో ఎవరు గెలుస్తారు సార్? తప్పకుండా వేరే గత్యంతరం లేదు. బీజేపీ తప్ప వేరే ప్రభుత్వం వచ్చే ఇంకా 20 ఏళ్ళు కానీ వేరే ఆలోచన చేసే పనిలో. ఎందుకంటే అపోజిషన్ పార్టీ అలాగే లేదు. అపోజిషన్ పార్టీ ఇప్పుడు ఇండియా కూటమి తీసుకోండి, చరిష్మా ఉండే నాయకుడు ఉండాలి. మెయిన్ ప్రజల్లో అభిమానం చూరుకునే నాయకులు ఇంతకుముందు ఉన్నారు, ఇందిరాగాంధీ గారు ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళను ధీటైన ప్రజల్లోకి వచ్చి ప్రజల నమ్మకాన్ని తీసుకొని అట్లా నాయకుడు లేడు. కాబట్టి ఈరోజు మనకి ముఖ్యమైన నాయకుడు ఉన్నారు, మోదీ గారు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం ఉంటే దాన్ని మనం స్వీకరించాలా, ప్రజలు స్వీకరిస్తారు. ఇప్పుడు కుంభమేళా జరుగుతుంది కదా సార్, అంత అద్భుతంగా హిందుత్వాలందరికీ కుంభమేళా అంటే ఒక ప్రతీకంగా చూస్తున్నాం. 144 సంవత్సరాల మహాకుంభమేళా ఎలా అనిపిస్తుంది సార్? ఆ ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని చాలా మంది చెప్తా ఉన్నారు సార్. కుంభమేళా ఓకే, నేను ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకున్నాను సార్ మీ మీడియా ముఖంగా. కుంభమేళా అంటే దాన్ని మనం హిందుత్వాన్ని అనేది తీసుకోకూడదు సార్, తప్పు, దయచేసి ఏమనుకోవద్దండి. మనము లౌకిక రాజ్యంలో ఉన్నాం కాబట్టి అన్ని మతాలను ఆదరించాలా. ఈరోజు బీజేపీ ప్రభుత్వానికి కూడాను నేను చెప్పొచ్చునో చెప్పకూడదు ఒక అపోహ ఉంది. ఏమంటే వాళ్ళు మిగతా మైనారిటీ వాళ్ళని ఎంకరేజ్ చేయరు, ఓన్లీ హిందుత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది అది కూడా చూసుకొని. ఎందుకంటే
మనం లౌకిక రాజ్యంలో ఉన్నారంటే అన్ని మతాలు మనిషి అన్న తర్వాత ఏదో కులంలో ఉంటాడు, ఏదో ఒక దీంట్లో మతాన్ని స్వీకరిస్తాడు. కాకపోతే మనం అన్ని మతాలని ఆదరిస్తూ మన ఇండియాలో ఇంకా బాగా అభివృద్ధి చేయాలనేది ఆకాంక్ష.